జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటీర్లకు ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు. ఈ సాక్ష్యాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం, ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాము. వాలంటరీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు 5,000 రూపాయలు. వాడు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. దయవంచి వాలంటీర్లందరూ అర్థం చేసుకుని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు. పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం, ఎంతవరకైనా ముందుకెళ్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. ఇంకా చర్చలు అవుతున్నాయి, ఫైనల్గా ఇస్తాం. ఇప్పటికే తీసుకున్నాం సూపర్ 6 షణ్ముఖ యోగంలో. ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం, వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది, అదే యాడ్ చేసుకున్నాం. ఇంకా ఒకటి చర్చిస్తున్నాం. 3 మీటింగులు అయ్యాయి, ఇంకా 2-3 మీటింగులు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం.